వెల్కమ్ బ్యాక్. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఈ జంపింగ్ జపాన్లను చూస్తూ ఉంటాం. అంటే అసంతృప్త నేతలు పార్టీలు మారేటువంటి క్రమం అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటుంది. అయితే వెళ్ళిన నేతలు మళ్ళీ తిరిగి రావడాన్ని ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా పార్టీలకు ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి ఏవైతే వ్యతిరేకతలు అనుకుంటున్నారో వాటికి సంబంధించి ప్రజల్లో ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఈక్వేషన్స్ ఎలా మారుతున్నాయి, ఎవరి పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ ప్రస్తుతం అయితే ఏపీలో నడుస్తూ ఉంది. నేతలు మళ్ళీ తిరిగి రావడం అనేది చూస్తూ ఉంటే, అండ్ దాంతోపాటు ఏపీలో అంటే అధికారం అనే విషయం కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్నికల టైంలో భావసారూప్యత ఉన్నటువంటి పార్టీలు పొత్తులకు వెళ్తూ ఉంటాయి. ఈ క్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో వెళ్తాయి, పొత్తు పొడుస్తుంది అన్నటువంటి ప్రచారం జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి ఇదిగో రేపు ఎల్లుండి అనేటువంటిది మనకు కనిపిస్తూనే ఉంది. కాకపోతే అవుతుందా లేదా అనేది ఇంతవరకు సస్పెన్స్ గానే మిగిలినటువంటి సిచ్యువేషన్. అంటే టీడీపీ, జనసేన కలిసి వెళ్తున్నారు అన్నటువంటి క్లారిటీ అయితే వచ్చింది. బట్ బీజేపీ సిచ్యువేషన్ ఏంటి? బీజేపీ ఏం ఆలోచిస్తోంది? ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఒకవైపు బీజేపీకి సంబంధించి చూసుకుంటే ఏపీలో ఎవరు గెలిచినా బీజేపీకి వచ్చే పెద్ద నష్టమేం లేదు అన్నటువంటి అంచనాల మధ్య ఒకవైపు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం, ఈసారి ఒక్క బీజేపీకే 370 స్థానాలు వస్తాయి అన్నటువంటి లెక్కల వ్యూహంలో భాగంగా టీడీపీతో పొత్తుతో వెళ్తుందా, లేదంటే వైసీపీ బయట నుండి తర్వాత మద్దతిస్తులే అని ఆలోచిస్తోంది, అందుకే ఈ ఆలస్యం చేస్తోందా అన్నటువంటి చర్చ కూడా నడుస్తోంది. మరి గెస్టులు రెడీగా ఉన్నారు. ఈ రెండు టాపిక్స్ పైన మనం మాట్లాడదాం. సుందర్రామ్ శర్మ గారు వైసీపీ నాయకులు, రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి, కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఓకే, ముందుగా రఫీ గారు నమస్తే అండి. ముఖ్యంగా అంటే గత కొంతకాలంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత, ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఖచ్చితంగా ఈసారి వైసీపీ రాదు, మేమే అధికారంలోకి వస్తాము, కూటమితో వస్తాము, ఇండివిజువల్గా వస్తాము, మొత్తానికైతే నేతలు ఒక్కొక్కరుగా వీడి వెళ్ళిపోతున్నారు, వైసీపీ నేతలు అసంతృప్తిలో ఉన్నారు అన్నటువంటి క్రమంలో వెళ్ళిన నేతలు కొంతమంది మళ్ళీ వైసీపీ వైపే చూస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరి ఇష్యూ చూసాము, అండ్ కొంతమంది కూడా టచ్లో ఉన్నారు అన్నది వినిపిస్తోంది. అంటే ఎవరైతే అసంతృప్తి ఉంటారో వాళ్ళు టీడీపీ వైపు చూడలేకపోతున్నారా, లేకపోతే ఏంటి ఆల్టర్నేటివ్ వాళ్ళు ఆలోచించలేకపోతున్నారా, ఏం జరుగుతోంది? మీ ఒపీనియన్ చెప్పండి. నమస్కారం అండి మేడం, మీకు అలాగే సుందరరామ్ శర్మ గారికి, అలాగే కృష్ణాంజనేయులు గారికి, హెచ్ఎం టీవీ వీక్షకులందరికీ కూడా నమస్తే అండి, శుభోదయం. మేడం, ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆయన వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి ఎమ్మెల్యే అదే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి జగన్ను ఓడించడానికి నేను ఒక ప్రతిపక్ష పార్టీలో చేరి ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చాడు. షర్మిల గారి పార్టీలో చేరుతున్నాను, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను కూడా ప్రకటించాడు. తర్వాత షర్మిల గారు విజయవాడ మొట్టమొదటిసారిగా పిసిసి అధ్యక్షురాలు హోదాలో వచ్చిన సందర్భంలో మొట్టమొదటి కండువా వేయించుకుంది కూడా ఆయనే. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఏమీ సంబంధించినటువంటి అంశం కాదు. మరి ఏమైందో మళ్ళీ రాజీనామా చేసిన ఆ ఎమ్మెల్యే సభ్యత్వం ఏమైందో, ఆ స్పీకర్ ఫార్మేట్ లో పంపించింది ఏమైందో అసలు ఎవరికి తెలియదు. మళ్ళీ ఆయన నిన్న వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే మళ్ళీ ఆయనకి కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. మరి ఇందులో రామకృష్ణారెడ్డి పొరపాటు నిర్ణయం చేశాడా, లేకపోతే వెళ్ళిపోయిన వాళ్ళని పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి ప్రతిలాడి? అంటే రఫీ గారు, ఇప్పుడు అది కాంగ్రెస్ కు వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చినా కూడా అది టీడీపీకి సంబంధం లేకపోయినా కూడా మాతో కూడా చాలా మంది టచ్ లో ఉన్నారు, అసంతృప్త నేతలు చాలా మంది టచ్ లో ఉన్నారు, మేము గేట్ ఓపెన్ చేస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారన్న వ్యాఖ్యలు చేసిన వాళ్ళు టీడీపీ వాళ్లే కదా. మరి ఈ క్రమంలో అంత అసంతృప్త నేతలు ఎందుకు రావడానికి ధైర్యం చేయట్లేదంతా అని? ఎందుకు రాలేదు? ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరుతున్నాడు, పార్థసారథి ఆల్రెడీ చేరాడు, రేపో మాపో వసంత కృష్ణ ప్రసాద్ చేరుతున్నాడు. మేము కొద్దిమందినే మా పార్టీలో ఉన్నటువంటి నేతలు బలహీనంగా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని చేర్చుకోవటానికే మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. చాలా మంది చేరుతామంటున్నారు, మేము చేర్చుకోవట్లేదు. మా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు, మాతో చాలా మంది టచ్ లో ఉన్నారు, కానీ నేను ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోను. అయితే
ఎక్కడైతే ఒక మీకు నిమిషం. బలహీనంగా ఉంది అక్కడ గెలిచే వాళ్ళు కావాలనుకుంటున్నారో అక్కడ అదే, సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ముద్రబోయిన వెంకటేశ్వర గారికి ఆయన తెలుగుదేశంలో లేకపోయినా 2014, 2019లో 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఉమ్, ఆయన మీద వచ్చినటువంటి సర్వేలు చూస్తే ఆయనకి అంత అనుకూలంగా కనిపించలేదు. పిలిపించి మాట్లాడారు. నువ్వు గెలవటం కష్టంగా కనిపిస్తుంది, అక్కడ ఉండేటువంటి రిపోర్ట్ ప్రకారంగా నువ్వు పార్టీకి పనిచేశావు, నీకు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు మంచి అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పారు. అయినా ఆయన దానికి సంతృప్తి పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాడు. ఉమ్, తప్పే ఉంది, ఆయనకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది ఆయనకి ఉంది కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఏదో నియోజకవర్గంలో మైలవరం అంటున్నారు, లేకపోతే గుడివాడ అంటున్నారు, లేకపోతే గన్నవరం అంటున్నారు, ఎక్కడో ఒక చోట ఆయనకి పోటీ చేయిస్తారని చెప్పేసి చెప్తా ఉంటాం. నేను ఓకే ఎన్నికలకు ముందు జరిగేటువంటి ఈ చేరికలు, ఈ గోడ దూకుళ్ళు, నేను ఇదేమి తప్పని చెప్పి నేను అనను. ఎవరు ఏమనట్లే, జరిగే కామనే, జంపింగ్ జపాన్లు ఉంటారు. అదే ప్రతి ఎన్నికలకు ముందు ఎన్నికల నామినేషన్లు విత్డ్రా చేసే వరకు కూడా చేరికలు ఉంటాయి, టికెట్ బి ఫారంలు ఇస్తూనే ఉంటారు. ఇదేదో ముందే ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఓకే ఓకే సుందర్రామ్ శర్మ గారు ఒకరు ఇద్దరు కాదు, ఉన్నటువంటి నేతలు పెద్ద ఎత్తున అసంతృప్తిలో ఉన్నారు. నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎన్నికల ముందు ఏమన్నా జరగచ్చు, టీడీపీకి వెళ్ళొచ్చు, అటు కాంగ్రెస్ కైనా వెళ్ళొచ్చు, లేదా ఇండివిజువల్ గా అయినా బరిలో దిగొచ్చు. వైసీపీ పైన వైసీపీ నేతల్లోనే అసంతృప్తి ఉన్నది. ఇది మేడం, మీకు రఫీ గారికి, కృష్ణాంజనేయులు గారికి నమస్కారం. మా రఫీ గారే ఇప్పుడు ఒక మాట అయితే చెప్పేశారు, ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో అక్కడ వైసీపీ నుంచి వచ్చేటువంటి వాళ్ళని మేము డెఫినెట్ గా తీసుకుంటాము అని చెప్పారు. కరెక్టే, మేము చెప్తుంది కూడా అదే. మాతో 40 మంది టచ్ లో ఉన్నారు, 60 మంది టచ్ లో ఉన్నారు అంటే అటు ఇటుగా 175 సీట్లలో 60-70 మంది బలహీనంగానే వాళ్ళ పార్టీ అక్కడ ఉన్నది అనేటువంటిది తెలిసిపోతాం. మాట్లాడండి, పర్వాలేదు, ఏం పర్లేదు. అనగండి, నేను అనలేదు. 60-70 మంది టచ్ లో ఉన్నారంటే మేము 60-70 చోట్ల లేదు. మిమ్మల్ని అడిగాను కదా, చాలా మంది ఉన్నారు కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా అని అడిగానుగా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, నిన్నటి దాకా ఏమని చెప్పారు, ఇంకేముంది జగన్ గారిది అయిపోయింది, అందులో నుంచి అందరూ వచ్చేసేస్తున్నారు, మాతో ఉన్నారు, అంత అసంతృప్తిగా ఉందట, అసలు మొత్తం ఖాళీ అయిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసరికల్లా ఏమని చెప్తున్నారంటే, వాళ్ళు పీచే ముడ్ ఎందుకు వెళ్ళారు అని ఒక పత్రికలో రాశారు, ఆళ్ళ పీచే ముడ్ అని చెప్పారు. వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పంటే మళ్ళా అదొక కోపం. ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. చంద్రబాబు కంటే కూడాను 2 పేపర్లు, కొన్ని మీడియాలు మాత్రమే పోటీ పడుతున్నాయి తప్ప చంద్రబాబు గారిది ఏం కనిపించట్లా. ఎందుకు ఈ మాట అంటే, ఇవాళ నేను చూస్తే నిజమే, ఇవాళ ప్రతి రాజకీయ పార్టీలోనూ కూడా ఎలక్షన్స్ టైంకి అటు ఇటు మారుతారు. అందులో ఇప్పుడు రఫీ గారు చెప్పింది కూడా అది కరెక్టే. కానీ మాతోటి 60-70 మంది టచ్ లో ఉన్నారు. లాస్ట్ 8-9 నెలల నుంచి చెప్తున్నారంటే మీ పార్టీ ఏ పరిస్థితిలో ఉంది. రెండోది, ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వాళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారంటే వాళ్ళకి అర్థమైంది చంద్రబాబు గారి యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది. జనరల్ గా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మనం లైమ్ లైట్ లో ఉండాలా, ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలా అనేటువంటి ఇదిలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే పోటీ చేయకపోతే పబ్లిక్ కి దూరం అయిపోతామేమో అనేటువంటిది కూడా కొంతమంది రాజకీయ నాయకుల్లో ఉంటుంది. అయితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కదా చెప్పింది, అన్నా మీకు సరిగ్గా లేదు, అక్కడ సర్వేలు చూస్తే మీరు సరిగా లేదు, అందువలన ఈసారికి పార్టీకి పనిచేయండి, డెఫినెట్ గా నేను చూస్తాను అని చెప్పారు. ఇంకేముంది, సర్వేలు చూసుకున్నారు, చెత్త, ఆ చెత్తనందరినీ అది అని చెప్పని మాట్లాడారు. చంద్రబాబు గారు అయితే ఆ చెత్త మాకు ఇక్కడ పనికొస్తుందా, చెత్తే కదా అన్నాడు. ఇప్పుడు రఫీ గారు కూడా ఏమని చెప్తున్నారు, వారి నాయకుడు కూడా సర్వేలు చేయించారంట, పిలిపించారంట, మాట్లాడారట, వాళ్ళు పనికిరాదు అని చెప్పనని ముద్రపోయిన ఆయన అన్నారట. అన్న తర్వాత ఇప్పుడు పార్థసారథి గారిని తెచ్చారు. మరి మేము పార్థసారథి గారికి చెప్పింది అదే కదా, అన్నా నువ్వు కొంచెం ఈసారి కాగు అని చెప్పంటే మరి ఆయన వెళ్ళి ఆ పార్టీలో చేరారు. చేరిన తర్వాత ఈయనేమో చెప్తున్నారు, సర్వేలు చేయించారు అని చెప్తున్నారు. మరి జగన్ గారు చేసింది కూడా సర్వేలే కదా, సర్వేలు చేయించారు, అన్నా నీకు బాగాలేదు వద్దు అని చెప్పని అన్నారు. ఆయన వాళ్ళ పార్టీలో చేరితేనేమన్నా అసంతృప్తి పెరిగిపోయింది, ఇక అక్కడ ఖాళీ అవుతుంది, మా దగ్గరికి వస్తున్నారు అంటారు. మరి ఇప్పుడు మీరు నెట్టేసినటువంటి వాళ్ళ సంగతి ఏమిటి, ఇది వాళ్ళ ప్రజలు చూస్తా ఉన్నారు. రెండోది, ఇంకొకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇదివరకటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. 2014లో కూడా నాకు బాగా గుర్తు ఏంటంటే, దరిదాపుగా 60 మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి తన పార్టీలో చేర్చుకుని సీట్లు ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజు నుండి ఆయన క్యాండిడేట్ లేరు.
అయితే ఇవాళ పరిస్థితి ఏంటంటే అసలు చేరటానికే భయపడుతున్నారు. ఇవాళ చంద్రబాబు గారి పార్టీ మీద పోటీ చేస్తే ఏమవుతుంది, అసలు ఈ పొత్తులేంటి, ఈ పొత్తుల వల్ల నిన్ననే గోరంట్ల గారు సబ్జెక్ట్ కరెక్షన్ చూడండి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చెప్తున్నారు బీజేపీ తోటి కనుక మనం వెళ్ళామంటే నష్టమే అని చెప్తున్నాడు. ఆ పచ్చపత్రికలు కూడా అదే చెప్తున్నాయి. భారతీయ జనతా పార్టీ కేంద్రంతో కనుక మనం వెళ్ళాము అని చెప్పంటే ప్రజలకి కేంద్రం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది, బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, అందువల్ల మనం వెళ్ళొద్దు అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. కానీ మరి చంద్రబాబు గారు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పిన వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీలోనే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే నేను ఒక మాట చెప్పేశాడు, నన్ను చూస్తే అసలు టీడీపీకి బీజేపీ అంటే బీజేపీ వాళ్ళకి పట్టలేదు, కానీ నేను వాళ్ళిద్దరికి సయోధ్య కుదుర్చుతున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కాబట్టి భావజాలం ఏంటి, భావజాలం అంటే సిద్ధాంత భావజాలం ఉంటే మనం డెఫినెట్ గా ఇది చేస్తాం. కానీ ఏం సిద్ధాంత భావజాలం, 2004లో ఓడిపోగానే మోడీ గారు మతతత్వ పార్టీ, మసీదులను కూల్చే పార్టీ అని చెప్పని తిట్టి, 2014లో మబ్బు మోడీ జోడీ అని, 2018లో తల్లిని భార్యని కూడా అసెంబ్లీలో తిట్టి, ఇవాళ వచ్చేసరికి మళ్ళా వాళ్ళకి కలుస్తున్నారు అంటే ఏ భావజాలం అనాలి ప్రజలకి తెలీదా? ఈ చివరిగా ఒక్కటే ఏంటంటే ఇవాటి రోజున జగన్ గారి దగ్గర నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రావాల్సిందే లోపలికి. ఎందుకంటే అందరికీ తెలుసు అక్కడ తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోయిందని. ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఉండేవాడు బయటికి వెళ్ళటం లోపలికి రావటం తప్పేమీ కాదు. కానీ మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లాగానే ఇప్పుడు ఆనంద్ గారు ఉన్నారు. మరి ఆనంద్ గారు తిట్టు చంద్రబాబు గారిని తిట్టారు, మళ్ళా మా దగ్గరికి వచ్చారు, గెలిచారు, మళ్ళా ఇప్పుడు ఆనంద్ గారు మళ్ళీ అక్కడికి వెళ్ళారు, ఆయనకు సీట్ ఇస్తున్నారు, తప్పు పట్టట్లేదు నేను, రాజకీయాలు ఆ రకంగానే ఉంటుంది. కానీ చంద్రబాబు గారి దగ్గరికి వస్తే మాత్రం అది చాలా గొప్పతనం. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే అవతల పార్టీ ఖాళీ అయిపోతుందని చెప్పుకోవటం, ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోతుంటేనో వాళ్ళ మీద చెత్త ఇది చేయటం అనేటువంటిదే కరెక్ట్ కాదని చెప్పని నేను చెప్తున్నా. రాజకీయాలలో గెలిచే పార్టీ ఏదైతే ఉందో దాని వెంబడి జనం వెళ్ళిపోతారు, నాయకులు వెళ్ళిపోతారు. ఇవాళ జగన్ గెలుస్తున్నాడు సిద్ధం 3వ సభ తర్వాతనని నాయకులకి అనిపించింది, తర్వాత ప్రజలకి అనిపిస్తుంది, ఆటోమేటికల్లీ టీడీపీ ఖాళీ అవుతుంది. ఓకే, కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. ఇప్పుడు ఇది చాలా ఎర్లీయే, ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా ఇంతకుముందు రఫీ గారు అన్నట్టు నామినేషన్ వేసేంత వరకు కూడా మారుతూనే ఉంటాయి, చివరి తారీఖు వరకు కూడా అవకాశం ఉంటుంది, పార్టీలు మారేటువంటి అవకాశం. కాకపోతే వెళ్ళిన వాళ్ళు వెనక్కి అంటే ఇప్పటికిప్పుడు మళ్ళీ రావడము అనేది ఇటు వైసీపీ కావచ్చు అటు టీడీపీకి సంబంధించి కూడా మళ్ళీ నేతలు వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా పార్టీల సిచ్యువేషన్ ఎట్లా ఉంది, నేతల మార్పు కావచ్చు, ఇంకా మారేటువంటి అవకాశాలు ఎంతవరకు? రఫీ గారు చెప్పండి మేడం. చెప్పండి, ఈ పొత్తుల విషయము బీజేపీతోని ఉంటుందా ఉండదా, ఇది చాలా ఆలస్యమవుతున్నట్టు అనిపించట్లేదండి? మాకే అనిపించట్లేదు ఆలస్యం అవుతుందని. ఎందుకంటే మార్చి 9వ తారీఖు నాడు షెడ్యూల్ ప్రకటిస్తారంట. మార్చి 9వ తారీఖు తర్వాత 10-15 రోజుల తర్వాత నోటిఫికేషన్ వస్తుందంట. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఫిబ్రవరి 21వ తారీఖు ఉన్నాం, దాదాపు ఇంకొక 18 రోజులు ఎంతో ఇది ఉంది. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎన్నికల నామినేషన్లు ప్రారంభించిన తర్వాత విత్డ్రాల వరకు కూడా అవకాశాలు ఉన్నాయి. మాకేమీ తొందరపడి మేమేం తొందర పట్ల. అంటే అవకాశాలు ఉంటాయి, కాకపోతే సీట్ల సర్దుబాటు కావచ్చు, నేతలు వెళ్ళి చేసుకోవడం కావచ్చు, వాటన్నింటికి సరిపోతుంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కంటిన్యూగా లోకేష్ గారు బ్రహ్మాండమైనటువంటి సభలు పెడతా ఉన్నాడు. నిజంగా వాళ్ళ పేరు మీద మేడం సభలు పెడతా ఉంది, భువనేశ్వరి మేడం. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న 17వ తారీఖు నాడు ఒక సభ పెట్టి వచ్చారు. రేపు టెక్కల్లో చంద్రబాబు నాయుడు గారు కదిలిరా సభలు జరుగుతా ఉన్నాయి, సభలన్నీ జరుగుతాయి, ఇంటింటికి ప్రచారాలు జరుగుతా ఉన్నాయి. మేము సూపర్ 6 కార్యక్రమం ఏదైతే చెప్పామో మా కార్యకర్తలు ప్రతి గడప గడపకి వెళ్తున్నారు, ఇస్తున్నారు. వాటిలో ఏమీ లోపం లేదు. అభ్యర్థుల మీద, అక్కడ ఉండేటువంటి నియోజకవర్గాల్లో పరిస్థితుల మీద సర్వేలు జరుగుతూ ఉన్నాయి. మాకేమి ఏదో కొంప మునిగిపోయింది, ఇప్పుడే ఏదో పొత్తులు తేలలేదు, సీట్లు తేలలేదని మా పార్టీ అనుకోవట్లా. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ టైం, ప్లెంటీ ఆఫ్ టైం ఈజ్ దేర్. మీడియాకి చాలా ఉత్సాహం ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది కదా, అంటే కలవకపోతే ఓటు ఉంటుంది. ప్రజలు ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో పడిన కష్టాలు, బాధలు, వాళ్ళు పడుతున్నటువంటి పన్నులు కట్టలేక రేట్లు పెరిగిపోయి, చెత్త మీద పన్నేసి, ఇంటి పన్ను మీద 15% ప్రతి సంవత్సరం పెంచుతూ,
నిరుద్యోగ క్యాలెండర్ని వదిలేసి మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా చేస్తానని చెప్పి హామీలు ఇచ్చి తుంగలో తొక్కి ఎన్నిటి మీద ప్రజల్లో ఆగ్రహం చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళు ఎన్నికల తేదీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. పొత్తు ఉండడం లేకపోవడం సంబంధం లేదు, ప్రజలైతే వీటన్నిటి బట్టి మీకు ఓటేస్తారని అంటున్నారు. వైసీపీని ఓడించడానికి దే ఆర్ వెయిటింగ్ ఫర్ డేట్. కాబట్టి వాళ్ళు ప్రజలు ఎందుకు పొత్తుల గురించి ఆలోచిస్తారు? వైసీపీని ఓడించే అభ్యర్థి ఎవరిని పెట్టారు ఇక్కడ అనేది చూస్తారు. అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడు కేసీఆర్ ని ఓడించడానికి నోటిఫికేషన్ వచ్చే వరకు కేసీఆర్ గారే అన్నాడు, నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రజలు గుమ్మరంగా ఉన్నారు, మాకేం తెలియలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బయటపడ్డారు, ఇక మేము చేయటానికి ఏమీ లేకుండా పోయింది, మేము ఓడిపోయాం. ఎలా ఓడిపోయారు? ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 60,000 ఎమ్మెల్యేకి మెజార్టీతో ఓడగొట్టారు కేసీఆర్ని. కాబట్టి ఇక్కడ కంటే కూడా ఎక్కువ చేశాడు. దళిత బంధాన్ని, రైతు బంధాన్ని, అదని ఇదని చేసి ఆయన సామ్రాజ్యం, కుటుంబ సామ్రాజ్యం ఎలాగైతే అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నాడో, ఆ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టుకొని కులికాడో, ఇక్కడ కూడా ఈయన తాడేపల్లి ప్యాలెస్. సుందరరాం శర్మ గారు, పొత్తు ఉన్నా లేకపోయినా ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అదే మమ్మల్ని గెలిపిస్తుంది అంటున్నారు. ఈయన కూడా ఓడిస్తారు. ఆయన పొత్తులు ప్రజలు రెడీగా ఉన్నారు. మరి అటువంటిప్పుడు పొత్తులతో ఏం సంబంధం? మరి అంత రెడీగా ఉన్నప్పుడు క్యాండిడేట్లను డిక్లేర్ చేసుకుని పోవచ్చు కదా. పోతామండి, మీకెందుకు సార్ అంతకన్నారు? మీ అరాచక శక్తులను ఎదుర్కోవటానికి ఇద్దరు కలుపుకోవాలా? ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి మీద ఏ రకంగా దాడులు చేస్తున్నారు? అరాచక మాఫియా శక్తులు ఎదుర్కోవటానికి పొత్తులు పెట్టుకుంటున్నాం, అది చెప్పబోతున్నా. మాట్లాడుకోండి. ఇక అంటే చంద్రబాబుకి నడిచే ఓపిక లేదు, ముసలాడయ్యాడు కాబట్టి వాళ్ళ నీళ్ళని పట్టుకుని పోతున్నారన్నమాట. చూడండి కానీ అరాచక శక్తి, విధ్వంసక శక్తులు చేసినటువంటి చంద్రబాబుని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కొట్టడం తోటి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అని చెప్పిన మహేష్ బాబు లాగా 151 సీట్లతోటి గెలిచాడు. ఆ దమ్ము, ఆ విశ్వాసం వాళ్ళ చంద్రబాబు గారికి లేదు. ఎందుకని? తను చేసినటువంటి తప్పులు తెలుసు. ఆయన ఇందాక చెప్తున్నారు దళిత బంధు అవన్నీ అక్కడ కేసీఆర్ ఇచ్చాడు, ఓడిపోయాడు అని చెప్తున్నాడు. అంటే ఆయన చెప్తున్నది ఏంటంటే ఆ 6 ఏదో చెప్తున్నారు సూపర్ 6లు అంటే వీళ్ళు ఇవ్వరన్నమాట. అంటే వీళ్ళు ఏంటంటే 2019లో లాగా అభివృద్ధి చేస్తే ఓడిపోతామన్న భయంతో ప్రజల్ని మోసం చేస్తూ పోతారన్నమాట. రైతు రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పనని ఇవన్నీ చెప్పేసేసి ఆ రోజున ఇవ్వకుండా పోతే అది తెలియట్లేదు ఆయనకి. మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏది చేయకపోవటం వల్ల చంద్రబాబు ఓడిపోయాడు అనేది చెప్పుకోలేకపోతున్నాడు ఆయన. ఎంతసేపటికి పక్క రాష్ట్రం చెప్పుకుంటున్నాడు. నేను చెప్తున్నా, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ రోజున తుంగలో తొక్కటం మూలకంగా మీరు ఇందాకేదో దీని మద్యం గురించి చెప్తున్నారు. మద్యం గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో మొన్న పెట్టుకున్నాడు. ఆ రోజు ఎన్టీఆర్ గారు గెలిచిన తర్వాత నేను మద్య నిషేధం తీయను అని చెప్పినట్టుంటే ఆయన తీసేశాడు. అప్పుడే అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోని కానీ చంద్రబాబు గారు చెప్పేటువంటి మాటల్ని కానీ ప్రజలు నమ్మటం లేదు. అందుకనే 2019లోనే దూరం పెట్టేశారు. ఇంకా ఇప్పుడు తను ఎటు గెలిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు పొత్తులు అంటున్నారు. నిజంగా జగన్ గారి మీద అంతటి ఇది కనుక మీకు ఉంటే ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడాను ఆ రకమైనటువంటి వార్తలు లేకపోతే ఆ రకమైనటువంటిది ఎందుకు? మీరు రాయండి, చంద్రబాబు ఇవి చేశాడు, చంద్రబాబు సమయంలో బ్రహ్మాండంగా విద్యా విధానం బ్రహ్మాండంగా కార్పొరేటీకరణ చేశాడు, ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు కాల్చి పారేసేసి బ్రహ్మాండమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ పట్టుకొచ్చాడు. రాయండి, దమ్ముంటే రాయండి. మీకు ఇవాళ ఏమన్నా విద్యా విధానం గురించి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాటి మీద మాట్లాడతారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఒకటి ఇచ్చేస్తుంటే ఒక్క పేపర్ ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఒక్క న్యూస్ లేదా ఫ్రంట్ పేజీలో. ఇంకా నయం కమ్యూనిస్ట్ పార్టీలది నయం, వాళ్ళన్నా రాశారు చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటిది ఇది. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు నేను భయపడుతున్నాడు, వణికిపోతున్నాడు, ఈ మాట నేను మాట్లాడాను. కానీ ఎలక్షన్ ఇదిలో మాత్రం ఆయనని తట్టుకోలేను, జగన్ ని తట్టుకోవడం 40 ఏళ్ల ఇండస్ట్రీలో నా వల్ల కాదు. కాబట్టి ఇవాళ బీజేపీ మీరు రండి, ఆయన పేరేంటి పవన్ కళ్యాణ్ నువ్వు రా అని చెప్పారని ఆయన తిరుగుతున్నాడే తప్ప ప్రజలు చంద్రబాబు వెంబడి ఉంటే వేరే రకంగా ఉండేది. ఇవాళ ఒక మాట పొత్తుల విషయంలో చెప్పదలుచుకుంది ఒకటి ఏంటంటే ఇవాళ మీరు ఎవరితోటి పొత్తు పెట్టుకుంటారు, ఇంతకు ముందు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, 2014లో ఎందుకు తిట్టుకున్నారు, ఎందుకు కొట్టుకున్నారు, అసెంబ్లీలో బూతులు మాట్లాడుకున్నారు, చివరికి పర్సనల్ గా ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ ప్రజలు ఇవాళ మీరు ముగ్గురు వచ్చినప్పుడు డెఫినెట్ గా చూస్తారు.
నెంబర్ 1. నెంబర్ 2, ఆ రోజున మీరు చెప్పినటువంటి హామీలు ఏ రకంగా తుంగలో తొక్కారో అవన్నీ ఇప్పుడు బేరీజ్ వేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటివన్నీ కూడా చూసుకుంటారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ గా అంటున్నాడు, నేను మీ ప్రతి ఇంట్లోనూ మంచి చేశాను అంటే మీకు ప్రయోజనం జరిగిందంటే నాకు ఓటేయండి అంటున్నాడు. అదే మాట వాళ్ళని కూడా చెప్తే రఫీ గారు మేడం, ఎన్నికల మేనిఫెస్టోని గాలి వదిలేసింది జగన్మోహన్ రెడ్డి. ఏమీ రాయట్లేదు అంటున్నారు కదా. షాదీ ముబారక్ మా ప్రభుత్వ హయాంలో 40,000 మంది ఆడపిల్లలకు ఉపయోగం జరిగితే ఈ హయాంలో 3 సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు 6,000 మందికి జరిగింది. ఈ బేరీస్ అనేది కూడా ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తున్నాయి. ఇప్పుడు పాఠశాలలు ఎలాగున్నాయి, నాడు నేడు ఎలాగుంది, మా హయాంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎలాగున్నాయి, ఆ రోజున మేము ఏ రకంగా స్కాలర్షిప్లు ఇచ్చామో, ఏ రకంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి 2,000 ఎలాగిచ్చాము, ఇవన్నీ కూడా వస్తా ఉంటాయి. ఆయన చదవట్లేదు పాపం. ఆయన ఒక సాక్షి పేపర్ చదువుకొని సంతృప్తి పడిపోతా ఉన్నాడు. ఇవాళ ప్రజలు బేరీ చేసుకుంటా ఉన్నారు. సంక్షేమం కాదు, ప్రతి కుటుంబంలో సంక్షోభం, ఉద్యోగం లేదు, రోడ్డు లేదు, మంచినీళ్లు లేవు, అసలు అభివృద్ధి లేకుండా గాలి వదిలేసి రౌడీజం ఏ రకంగా, అరాచకం ఏ రకంగా ప్రబలిపోయిందో రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. కృష్ణాదేవి గారు ప్రజలే ఓటేయాలని చెప్పి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకోవటం అనేటువంటిది వాళ్ళ హక్కు అండి. ఎవరైనా ఏ పార్టీ అని పొత్తు పెట్టుకోవచ్చు. వాళ్ళు భయపడే పొత్తు పెట్టుకుంటున్నారా లేకపోతే అనేటువంటిది వేరే విషయం. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, తెలుగుదేశము జనసేన పొత్తులోకి వచ్చిన తర్వాత బీజేపీ పొత్తు కోసం ఎదురు చూస్తూ ఈ రోజున ఎన్నికల షెడ్యూల్ వరకు మేము ఎదురు చూస్తాం అనేటువంటిది స్ట్రాటజికల్ గా చాలా నష్టపోయేటువంటి అంశం తెలుగుదేశం పార్టీకి, జనసేనకి అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అనంటే, తెలుగుదేశం జనసేన వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉండి వీళ్ళకైనా ముందుకెళ్లాలనుకుంటే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించి అభ్యర్థులకు సంబంధించినటువంటి వివాదం లేనటువంటి అభ్యర్థులను ప్రకటించుకొని ముందుకు వెళ్తా ఉంటే బీజేపీ వస్తే వస్తుందో లేకపోతే బీజేపీ 0.8% ఓట్లు ఉన్నటువంటి బీజేపీ కోసం ఎందుకు ఎదురు చూడాలి? ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నటువంటి, ఇప్పుడు ఎప్పుడు పొత్తు పెట్టుకున్నారు వీళ్ళు? తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నది చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు. రాజమండ్రి జైలు బయట పవన్ కళ్యాణ్ ప్రకటన చేశాడు. కానీ అప్పటి నుంచి రేపు మాపు మేము మనం ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం, ఉమ్మడి సభలు ఉంటాయి చెప్తున్నారు తప్ప ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, ఇందాక రఫీ గారు కూడా చెప్పారు, ఏమిటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జనం అందరూ ఓడిస్తున్నారంటే ఇంక మేమే కదా గెలిచేది అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడిస్తే మేము గెలుస్తాము, మేము గెలిస్తే మా దీంట్లో ముఖ్యమంత్రి ఎవరు, మంత్రులు ఎవరు, వ్యవహారం ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు వీళ్ళంతా కూడా. ఇప్పుడే ఒకటి, మీరు ప్రతి అధికార పక్షం మీద ఉండేటువంటి అసంతృప్తితో, వ్యతిరేకతో దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదనేటువంటిది కీలకమైనటువంటి అంశం. లేదు అని అంటే, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ ఎన్నికలకు వచ్చేసరికల్లా వాళ్ళలో ఉండేటువంటి అసంతృప్తులు, వ్యతిరేకతలు, అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పు చేర్పుల మీద ఇంత కసరత్తు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వైసీపీ ఓడిపోయింది అనేటువంటి ఒక భయంతోనే చేస్తుందని అనుకోవచ్చు. వాళ్ళు ఆ విధమైనటువంటి సెటిలైట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది కదా. ఒకటి. రెండవది అంశం ఏంటి, అసలు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్లిపోయింది. అభ్యర్థుల ప్రకటనలతో పాటుగా ఈ రోజున 3 సిద్ధం సభలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి, ఎందుకు వీళ్ళు తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి ఒక్క ఉమ్మడి సభను కూడా, ఎన్నికల మేనిఫెస్టో సభనే ఎందుకు పెట్టలేకపోయారు అనేటువంటిది అందరూ ఎదురు చూస్తారు. అందరూ ఎదురు చూస్తారంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారండి, ఎవరి కోసం వాళ్ళు ఓట్లు వేస్తారు, మాకు గత్యంతరం లేక జనమందరూ కూడా అనేటువంటి ధోరణిలో ఉంటే ఎవరు ఏం చేయగలిగింది లేదండి. మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ విధమైనటువంటి వ్యతిరేకత, ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత కనపడింది. దాన్ని మీరు మరింత మిగతా వర్గాల్లో కూడా ఒక సెక్టర్ ఆఫ్ నిరుద్యోగులకు సంబంధించినటువంటి డిగ్రీలు చదువుకున్నటువంటి వాళ్ళందరిలో వ్యతిరేకత, మిగతా వర్గాల్లో ఉండేటువంటి వ్యతిరేకతను కూడా ఆ విధంగా మీరు అనుకూలంగా మలుచుకోవటం. రఫీ గారు, ఈవెన్ జనసేన టీడీపీ మీరు కలిసి వెళ్తున్నారు, కానీ మిత్రధర్మం తప్పారు అనుకుంటూ ఎవరికి వాళ్ళు కొన్నిసార్లు సీట్లు ప్రకటించుకుంటున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కలిసి వెళ్తున్నారు ఇదొకటైతే, మీరు ప్రకటించారు కాబట్టి తప్పక ఇగో 2 సీట్లు ప్రకటిస్తున్నా అని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఏదో ప్రకటించినట్టున్నారు. రఫీ గారు మేడం, అంటే మీరు కలిసే ఉన్నారు, బీజేపీ కలుస్తుందా లేదా తర్వాత అయిన విషయం కూడా ఇప్పుడు కలిసిన మీరు కూడా విడివిడిగా ప్రకటనలు చేసుకుంటున్నట్టు అనిపిస్తోంది. మేడం, ఇవన్నీ కూడా చిన్న జరుగుతూ ఉంటాయండి, వాటిని చిల్వలు పల్వలు చేసి చూడవలసిన అవసరం లేదు.
మేము ఖచ్చితంగా కలిసి వెళ్తాము, ఉమ్మడి సభలు పెడతాము, మామూలుగా పెట్టాం. ప్రభుత్వ సహకారంతో, ప్రభుత్వ డబ్బుతో ఆర్టీసీ బస్సుల్ని 6,000 ఆర్టీసీ బస్సుల్ని, ప్రైవేట్ బస్సుల్ని అన్నిటినీ తప్పించి లబ్ధిదారులను బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళకి మందు చికెన్లు పోసి రోడ్ల మీద వాళ్ళు శైలివారం చేసే సిద్ధంపు సభల్లా పెట్టాం. మా సభలు ప్రజలు స్వచ్ఛందంగా కలిసిన పొత్తుల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. మీరు ఎట్లయినా చెప్పేది ఇక టైం ఉందండి, చాలా టైం ఉంది. ఆ సిద్ధం సభలు చూసి బలపడుతుంది. విషయం ఒకటైతే వాళ్ళు ఎలా సభలు పెడతారనేటువంటిది ఈ రోజున తెలుగుదేశం యొక్క బలహీనత, బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు విషయంలో దీన్ని తెలుగుదేశం వాళ్ళు కూడా ఆందోళన చెందేటువంటి పరిస్థితి అయితే కనపడుతుందండి. ఎందుకోసం అంటే అసలు 0.8% ఉన్నటువంటి బీజేపీతో పొత్తు గురించి విషయంలో ఇంత ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఏందో ఒకటే. రెండోది ఏంటంటే బీజేపీ అనేకమైనటువంటి కొంచెం కోరికలు వీళ్ళ దగ్గర కండిషన్లు పెట్టింది. అందుకని ఈ రోజున చంద్రబాబు నాయుడు అమిత్ షాతో చర్చలు జరిపోయిన తర్వాత మాట్లాడలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది కూడా ఒక రకమైనటువంటి రేపొద్దున బీజేపీ ఏం తెలిసిద్ది అనేది వేరే అంశం. అయితే ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి విషయంలో కూడా బీజేపీకి పొత్తులోకి రాకపోతే జనసేన కూడా వెళ్ళిపోయింది అనేటువంటి ఒక చర్చ కూడా ఇంకొకటి కూడా జరుగుతుంది. అంటే కృష్ణాంజలి గారు బీజేపీ కోరికలు కోరే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు ఏపీలో మరోవైపు గెలిచిన తర్వాతనైనా కూడా వైసీపీ సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నటువంటి చర్చ నడుస్తోంది. ముఖ్యంగా వీళ్ళంతటా వీళ్ళకు 2-3 ఎంపీ స్థానాలు అయితే టీడీపీతో కలిసి వెళ్తే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్న వాటి దృష్టిలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే ఎంపీ సీట్లే. జ్యోత్స్న గారు ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి మొన్న మాట్లాడినటువంటి బీజేపీ రాష్ట్ర నాయకుడు కేంద్ర వాళ్ళ బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే మాట్లాడాడు. నాకున్నటువంటి సమాచారం మేరకు నేను చెప్తున్నాను. వాళ్ళు ముఖ్యమంత్రి మేము కావాలి, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి కావాలి, కండిషన్లు పెట్టారు. అమిత్ షా చంద్రబాబు నాయుడుతో మాట్లాడినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ కావాలి, బీజేపీ కూడా పవర్ షేరింగ్ కావాలని వాళ్ళు మాట్లాడారు. ఓన్లీ ఎంపీ అభ్యర్థులు అటువైపు కూడా చూడదంటే వాళ్ళు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచిస్తుంది అంటే బీజేపీకి పొత్తులో లేదు అంటే తెలుగుదేశం జెండా పట్టుకొని కార్యకర్తలు రోడ్డు మీద రాలేనటువంటి ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా అయితే బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రేపొద్దున అలాంటి పరిస్థితి ఉందని ఒక ఆందోళన ఉంది. టైం కూడా దగ్గర పడుతున్నటువంటి క్రమంలో అతి త్వరలోనే ఈ పొత్తులకు సంబంధించి అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సుందరరామ్ శర్మ గారు, రఫీ గారు, కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు. నూట 4